రేషన్ బియ్యంలో తనకు తన కుటుంబానికి సంబంధం లేదన్నారు మాజీ మంత్రి ద్వారంపూడి. రేషన్ బియ్యం వంకతో తన కుటుంబానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. 98% రా రైస్ కాకినాడ పోర్టు నుంచే ఎగుమతయ్యేలా చేయటమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారాయన. రేషన్ మాఫియా చేసేసాడు ద్వారంపూడి. రేషన్ మొత్తం గింగులు అని చెప్పేసి ఏదో వాగుతున్నారు. నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏ రోజు నేను కానీ నా కుటుంబం కానీ రేషన్లో లేవు. ఈ రేషన్ అనే ఒక వంకతో నన్ను నా కుటుంబాన్ని బ్యాడ్ చేయాలని ఒక ఉద్దేశంతో మొత్తం ఎక్స్పోర్ట్ నాశనం చేసి పడేయారు వీళ్ళు. ఈరోజు కాండ నుంచి వెళ్ళిపోతుంది, వైజాగ్ నుంచి వెళ్ళిపోతుంది, పారాదీప్ నుంచి వెళ్ళిపోతుంది, కృష్ణపట్నం నుంచి పోతుంది, చెన్నై నుంచి పోతుంది. 6 నెలలు అయింది కదా, ఎక్కడ కంట్రోల్ చేశారు రేషన్? మీరు రేషన్ బియ్యాన్ని ఎక్కడ కంట్రోల్ చేశారు? ఈరోజు